దానికి వెళ్ళేటట్టు దారి చూస్తే ఎలా ఉందో చూడు, చాలా చాలా అధ్వానంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక అడ్వెంచర్ లాగా. అద్భుతం. పెద్దలు అప్పుడు నడిచినటువంటి దారి ఇది. చూడండి, ఇట్లాంటి చెట్లు రేరుగా కనిపిస్తూ ఉంటాయి మనకు. జంకు, ఎస్, పేరు గుర్తొచ్చింది. జంకు చెట్లు అంటారు వీటిని. చాలా బాగుంది కదా. అద్భుతం. ఇక్కడ ఒక అద్భుతం ఉంది. ఇక్కడ చిన్న మొలక చాలా నైస్గా ఉంది. అన్ని చెట్లు లేకుండా నాకు ఒకటే సపరేట్ అన్నట్టుగా ఉంది. ఇది చాలా బాగుంది, చిన్న చెట్టు. తర్వాత ఇది చూడండి, అంత స్వచ్ఛమైన నీళ్ళు, చాలా బాగుంది. అస్సలు వేరే లెవెల్. ఇక బండి మీదకి వెళ్దాం. ఇంకా అక్కడ కూడా కొన్ని దొండలు ఉన్నాయి. చక్కగా నీళ్ళు చూసి ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న మొలకల గడ్డి కూడా రాళ్ళ మీద మూలిసినటువంటి మనం చూడవచ్చు వీడియోలో. ఇక్కడ ఇంకా అద్భుతం చూడండి. అబ్బా, సూపర్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మార్వలెస్, ఫ్యాబులస్, అద్భుతం. నేచర్ ప్రేమికులకి, అంటే ప్రకృతి ప్రేమికులకి ఈ వ్యూ మాత్రం అదిరిపోతుంది అన్నమాట. సూపర్ డూపర్ హిట్ లాగా. చూడండి, ఇక్కడ ఒక దొండ ఉంది. ఈ ఎఫెక్ట్ అంతా వర్షం పడటం వల్ల మేము కూడా రావాల్సి వచ్చింది. అదే ఎండాకాలం అయితే మీరు ఇలా చూడలేరు. వావ్, అసలు నేనే ఇన్ని ఉన్నాయని ఆశ్చర్యపోతున్నాను. మా ఊరైనా కూడా ఇన్ని దొండలు ఉన్నాయి ఇదే ప్రాంతంలోని. వీడియో తీసేటప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు మేము అన్నీ చూసినవే. వర్షం రానప్పుడు చాలాసార్లు వచ్చాం కాబట్టి అంత అందంగా అప్పుడు మాకు కనపడలేదు. ఇప్పుడు మాత్రం చూడండి, ఒక వేరే లెవెల్. ఇక వీడియోని ఎవరైనా ఆస్వాదించవచ్చు. గ్రామంలో ఉండే వాళ్ళే కాదు, సిటీ పీపుల్ కూడా. చూడండి బండ. ఇక కిందికి వెళ్తే వెళ్ళిపోతూనే ఉండొచ్చు. ఇక కిందికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అక్కడ కూడా ఏవో బండ్లు ఉన్నట్టుని దొండలు, వాటిని కూడా చూపిస్తాం మీ అందరికీ. నడిచేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్నపిల్లలను ఎవరైనా మీరు తీసుకొచ్చినా, లేదంటే పెద్దలైనా నిర్లక్ష్యంగా నడిస్తే మాత్రం మీరు కింద కూడా దొరికే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడుస్తూ వెళ్ళాలన్నమాట ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు. ఎందుకో ఏమో ఇది కూడా దొనే. మరి ఈ ప్రాంతంలో నీళ్ళు లేవు. ఎందుకు లేవో ఏమో, కురిసిన వర్షానికే తెలియాలి, ప్రకృతికే తెలియాలి. ఇది కూడా ఒక దొన, కానీ నీళ్ళు లేవు. ఇక్కడ స్టాక్ అయ్యే అవకాశం లేకపోవడం వల్ల ఏమో తెలియదు. ఇక్కడ నీటిలోనే ఒక గడ్డిని చూడవచ్చు మీరు. మేమైతే లైవ్లో ఎంజాయ్ చేస్తున్నాం. వీడియో చూసే వాళ్ళకి ఇంకా మేము కూడా అక్కడే ఉండి చూస్తే బాగుండే అనిపించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇది యాక్చువల్గా పెద్ద దొన. ఇది నిండితే ఇంకా బాగుండేది. చూడండి, చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది, కానీ వాటర్ అయితే మాత్రం కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ బండ చివరికి వచ్చేసాం మనం. ఇది కింది ప్రాంతం. నేను కింది నుంచి మరలా మేము నడిచినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇదిగో ఈ బండ. ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు మీరు, ఎంత అద్భుతంగా ఉందో. కనిపిస్తుందా మీ అందరికీ? వావ్, అస్సలు మామూలు లేదు. మేమే రెగ్యులర్గా చూసి కొంత గ్యాప్ రావటం వల్ల మాకే అద్భుతంగా అనిపిస్తూ ఉంది. చూడండి, నిజంగా అదృష్టవంతులే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. అస్సలు వేరే లెవెల్ అనమాట. మళ్ళీ ఒకసారి పైకెక్కి వెళ్తాను, చూడవచ్చు వ్యూ. పైకెక్కి మళ్ళీ యథావిధిగా మేము వచ్చిన ప్రాంతానికి వెళ్తాను. అయితే కొంచెం రూట్ మార్చి ఇంకొక రూట్లో వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. బాగుంది కదా. ఇక్కడ ఒక దొన. ఇప్పుడైతే వీటి నీళ్ళు ఎవరు ఇప్పుడు తాగట్లేదు, కానీ ఒకప్పుడు అడవిలో ఏదైనా కాయలు కాసినప్పుడు, ఏదైనా పండ్లు అవి ఉన్నప్పుడు వాటి కోసం వచ్చేవాళ్ళు. ఇక్కడ ఊటికాయలు, కలివికాయలు, బీరకాయలు అలాంటివి చెట్లకు కాసినప్పుడు సీజనల్గా వచ్చేటటువంటి పండ్లను కోసుకోవడానికి గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి నీళ్లు దప్పికైనప్పుడు ఈ ప్రాంతాలకు వచ్చి నీళ్ళు తాగుతూ ఉండేవాళ్ళనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడ ఏదో రాయి ఉన్నట్టుంది తెల్లగా.
చాలా బాగా ఉంది చూసేదానికి. ఓకేనా? ఓకే, మరొక బండ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది, అది ఫైనల్ ఇక చూసేదానికి. అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్.